వేరు, ఒక 5 years 4 years పిల్లలు ఉన్నారు, చూపించారు టీవీలో. ఓకే ఓకే రైట్. కుట్ర కూడా ఆల్రెడీ సాక్షిని ఎస్టాబ్లిష్ చేసేసింది, అందుకే సాక్షిని కూడా విచారించాలని చెప్పేది. అయితే ఇక్కడ అక్కడ వదిలేసి, ఎందుకంటే లీగల్ గా నాకు చాలా అనుమానాలు ఉన్నాయి. అసలు సీట్ ఆఫ్ ఇంజనీరింగ్ చూసిన తర్వాత నాకు ఇంకా చాలా ఎక్కువ అనుమానాలు జరిగింది. అది ఇప్పుడు నేను ప్రస్తావించాను, ఎందుకంటే సబ్జెక్ట్ ప్రస్తావించుకోవాలి. లీగల్ అంశాలు కోర్టులో మాట్లాడాల్సిన అంశాలు. ఇకపోతే హత్యాయత్నం చేయాలంటే మొట్టమొదటిగా అక్కడ ఉండాల్సిన ఇదేంటంటే ఇంగ్రీడియంట్ మేము అంటాము, చేయాలనే తలంపుతో ఆ రాయి విసిరాలి. మోటివ్ అని చెప్తాం మనం ఆ లీగల్ పరిభాషలో. హత్య చేయాలని తలంపుతో రాయి విసిరాడా, ఆదాయకరంగా రాయి విసిరాడా, అసలు రాయి విసిరాడనే దానికి ఆధారాలు ఏమన్నాయా, పక్క వాళ్ళు చెప్తున్న సాక్ష్యం, ఆ పక్క వాళ్ళు ఆ టైంలో అక్కడ ఉన్నారా లేరా ప్రూఫ్ ఏమైనా ఉందా, ఇవన్నీ రేపు కోర్టులో వస్తాయి. ఇవి ఏంటంటే మాట్లాడతా కానీ కోర్ అంశాలు బట్టి నేను మాట్లాడాల్సి ఈ టైంలో నాకు చాలా డౌట్లు ఉన్నాయి ఈ నిజంగా ఈ కేసు. అసలు ఆ డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తే చాలా అసహ్యంగా కూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒక ముఖ్యమంత్రి మీద దాడి కాబట్టి, అది కూడా సెన్స్ జరిగింది కాబట్టి, మనం మనకున్న ఉద్యోగాలు అణుచుకొని, మనకున్న పరిజ్ఞానం అణుచుకొని ఆ సంఘటన సమాజం యాక్సెప్ట్ చేసే పద్ధతిలో స్పందిద్దాం. కోర్టులో ఎట్లా ఉంటుందో స్పందన అనేది అది కోర్టులో చూసుకుంటారు. ఒక చెప్తున్నాం హత్యాయత్నం కేసు పెడతాం అనేదాన్ని కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి పోలీసు వారు కూడా హత్యాయత్నం నువ్వు పెడుతున్నావు అంటే హత్య చేయడానికి ప్రయత్నం చేసావు అనే దాని మీద ఆ మోటివ్ ఎస్టాబ్లిష్ చేయాలి. మోటివ్ ఎస్టాబ్లిష్ చేసే కోసం ఇప్పుడు తెలుగుదేశం దగ్గరికి వెళ్తారేమో, తెలుగుదేశం మళ్ళీ సాక్షి కథనాలు, సాక్షి రిపోర్టింగ్, సాక్షి ఛానల్, ఆ ఇస్మాయిల్ చెప్తుంది, ఆ ఇన్పుట్ ఎడిటరు, తర్వాత మన ధర్మాని కృష్ణదాసు, మన అంబటి రాంబాబు, మిగతా వాళ్ళు చెప్పినట్టుగా జనసేన పార్టీ కూడా వస్తారేమో. కాబట్టి అధిక వాక్యం సంఘటనగా తీసుకొని ఖండించడం అనేది చేస్తే అందరికీ గౌరవం ఉంటుంది. ఇది ఉపలక్ష్మి గారు చెప్పిన మాట అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది. అతి రెస్పాన్స్, తీవ్ర రెస్పాన్స్, పదజాలను వాడతాం, ఇది ఎవరికి కూడా కాదు. ఆ కేసు తీవ్రతను నీరు గార్చాలని బట్టి ఖచ్చితంగా వస్తే, అందుకనే నా మొదటి ఉపోద్ఘాతంలో నేను కోడి కత్తి కేసు అనే మాట వాడతాను కూడా కారణం అదే. ఇక రిమాండ్ ఇచ్చారా లేదంటే రిమాండ్ కోర్టు యాక్సెప్ట్ చేసిన లేదని మనం చూడాలి. రిమాండ్ పంపించారు, ఆ వయసు దగ్గర అక్కడ వాదన చెప్తున్నాయి. ఇప్పుడు మీ ద్వారా నాకు సమాచారం వచ్చింది, దేని బేస్ డాక్యుమెంట్ తీసుకోవాలి, వయసు ఆధార్ తీసుకోవాలా, నా మున్సిపల్ కార్పొరేషన్ ఇచ్చింది